అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు భవి ప్రణు. దానికి కావాల్సిన పదార్థాలు టమోటోలు, ఒట్టిమిరపకాయలు, చింతపండు, ఉల్లిపాయలు కావాల్సిన పదార్థాలు ఇవి అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఫస్ట్ కుక్కర్లో ఒక గ్లాసు కందిబ్యాలను వేసుకొని 2 సార్లు శుభ్రపరచుకున్న తర్వాత అందులో ఒట్టిమిరపకాయలు, టమోటోలు, చింతపండు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత అన్నీ కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా దాన్ని ఉడికించుకోవాలి. ఈ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పును ఈ విధంగా తయారవుతుంది. పప్పును కర్ర సహాయంతో స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకునేదానికి వెల్లుల్లి, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, ఉద్దిపప్పు, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ ఒక ప్లేట్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకునేదానికి 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఆవాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్మాష్ చేసి కొద్దిగా పప్పులో ఉప్పు వేసుకొని బాగా పప్పు కర్ర సాయంతో స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పోపు పెట్టిన దానిని పప్పులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్